ఇప్పుడు మీరు ఇంకోటి నేను ఇవాళ పొద్దున ఆ డిబేట్లో ఫాలో అవుతే నాకు అర్థమైంది. ఏంటి జగన్మోహన్ రెడ్డిని సిబిఐ వాళ్ళు ఏడు చేయలేకపోతున్నారు, ఈడీ ఏడు చేయలేకపోతుంది. సిబిఐ వెళ్ళి వాళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డి తాలూకా అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతారు? ఎందుకు అరెస్ట్ చేయాలి? అరెస్ట్ చేసి 16 నెలలు పెట్టి ఏం చేయాలి తెలియక జుట్టు పీక్కు వస్తున్నారు సిబిఐ ఈడీ వాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం జుట్టు మీద మొలకల మీద నిలిపించి దాని మీద మళ్ళీ విశ్లేషణ. ఫస్ట్ తెలుసుకోండి అందులో ఏముందో, పూర్వపరాలు ఎందుకు పిలిచారో ఏందో తెలియకుండా ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ లా డిజైన్ చేసుకుని వెళ్ళిపోతే ఎప్పటికీ ఆన్సర్లు రావు. అసలు ఆ కేసు వేరు ఈ కేసు వేరు అని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతుంది. రెండోది సిబిఐ ఈడీ కేసులకు సంబంధించిన అవసరంలో ఆయన కేసులు ఎక్కడ ఉన్నాయో కనీసం ఆ కోర్టు ఏదో కూడా తెలియదు తెంగరోళ్ళకి. నాంపల్లి కోర్టు నాంపల్లి సిబిఐ కోర్టు ఉంది కాబట్టి అన్ని సిబిఐ కోర్టులో నడిచిపోతాయని చెప్పేసి అనుకుంటున్నారా? ఏం చెప్పాలి దానికి? ఆయన వెళ్ళింది ఎక్కడికి సార్? సిబిఐ కోర్టుకు వెళ్ళారు, జస్ట్ అపీర్ అయ్యారు, ఆ కేసుకు సంబంధించి చూసి. నాంపల్లి కోర్టు ఎక్కడ ఉంది? అది వేరే ఇది వేరే, చాలా దూరం కదా, అది కూడా తెలియదు. సో ఇలాంటి విషయాల మీద ప్రజలకి ఎంతకని మనకేంటంటే చిన్న మిల్లీగ్రామ్ డొక్కి ఇచ్చారు దీంతో నీళ్ళు నింపరకుండాని. వాళ్ళకేమో ఏడిచి పెద్ద సెంటెక్స్ ట్యాంకులు కట్టి ఇచ్చారు, వార్తలు తండోపతండాలుగా దాంట్లో వేయండి అని వేస్తున్నారు వాళ్ళు. జనాలకి ఏం అర్థం అవుతుందో ఏం చేయట్లేదో అర్థం కావట్లేదు. ఇవాళ ఆడ ఇంకో తప్పేలా చూడ కిరసాల బంక్ కూడా అయితే ఒకలాగా చేస్తుంటే వీళ్ళు పెట్రోల్ బంక్ కూడా ఛానల్ అయితే మరీ దారుణం. వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి రాకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ తెలంగాణలో పార్టీ ఉంది టైంకి. కానీ వీళ్ళు కోతులు ర్యాలీ చేసిన సంఘీభావం ప్రకటించిన వాళ్ళు అందరూ మాత్రం తెలంగాణలో తెలుగుదేశం పార్టీయే లేదు ఇక్కడ. వీళ్ళ పార్టీకి లేని వాళ్ళు మాత్రం సంఘీభావం ప్రకటించిన కోతులు వాళ్ళందరూ వాళ్ళేట. సెటిలర్స్ అందరూ కూడా భావోద్వేగానికి లోనేరు. మరి సెటిలర్స్ కూడా ఉంటారు కదా, వైఎస్ఆర్సీపీకి సెటిలర్ ఓన్లీ తెలుగుదేశంకే చంద్రబాబు నాయుడు గారి దయవల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది కాబట్టి వాళ్ళే సెటిలర్. చూసుకున్నారా ఆ డిస్క్రిమినేషన్? లోకల్ నాన్ లోకల్ డిస్క్రిమినేషన్ ఒక అయితే సెటిలర్స్ లో కూడా డిస్క్రిమినేషన్ తెచ్చే అంత సామర్థ్యం ఆడికి ఆ పెట్రోల్ బంక్ కొడికి. సరే వాళ్ళ గురించి వార్త చెప్పాలి కదా మనం. వార్త అంత తెగించాడు చెప్పేస్తుంటే అరే వాస్తవానికి ఇక్కడ లోకలైట్సే కదా పరిగెడతారు ఖచ్చితంగా. లేదంటే ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నా, నాంపల్లి కోర్టులో లేదా సిబిఐ కోర్టుకి అవినాష్ రెడ్డి వస్తాడు. దెర్ ఆర్ సెట్ ఆఫ్ పీపుల్ పొద్దుటూరు నుంచి, వేంపల్లి నుంచి, కడప నుంచి, పులివెందుల నుంచి ఖచ్చితంగా ఒక బేర్ మినిమం అటెండెన్స్ ఉంటుంది. ఒక 200 మంది పైచిల్క వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, ఊరు నుంచి స్పెసిఫిక్ గా రాత్రి బస్ చేసుకుని వస్తారు వాళ్ళు పాపం, బస్సులో టికెట్లు తీసుకుని. ఓకే, వాళ్ళ కేవలం వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ఎంపీ గారికి కన్సర్న్ వాళ్ళు అలా స్వచ్ఛందంగా తరలిచ్చి జగన్మోహన్ రెడ్డికి లేకుండా ఎందుకుంటారు? వీళ్ళ బాధ అంతా ఏంటంటే వాళ్ళు అప్పుడు నంద్యాలలో అరెస్ట్ చేసినాడు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి గురించి సంఘీభావాలు ప్రకటించిన వాళ్ళు ఎక్కడైనా ఉన్నారు మీకు తోపడకి? చిలకలూరుపేట తర్వాత అది కూడా మా శ్రవణ్ గారి ధర్మం అని. రియల్ లాయలిస్ట్ శ్రవణ్ కాబట్టి అక్కడ చేయగలిగాడు ఆయన.